హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధుకి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటివనేది ఈ వీడియోలో క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అండ్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే సపోర్ట్ కూడా తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి తాజాగా పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక ప్రకటనను విడుదల చేశారు. మనందరికీ తెలుసు. అదేంటి అంటే, మార్చి 25వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రైతు బంధు ఎంత పడింది, అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడింది అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల 14 గుంటల వరకు పడ్డాయని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు. ఇందులో మీరు ఉండి ఉన్నా, లేదంటే మీ గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఉన్నా, మీరు కామెంట్ సెక్షన్లో ఎంతవరకు పడ్డది ఈరోజు రైతు బంధు అనేది కామెంట్ చేయండి. మీకు వస్తుందా రావట్లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అయితే ముఖ్యంగా ఈ వీడియో చూసే సబ్స్క్రైబర్స్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల నిష్పత్తి ఆధారంగా డబ్బులు వేస్తున్నారా తెలియదు, లేకుంటే ఇన్ని కుంటలకి సంబంధించి వేస్తున్నారా అనే స్పష్టతని ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులే కానీ, దానికి సంబంధిత అధికారులే కానీ మనకి వివరణ ఇవ్వట్లేదు. మీకు ఇచ్చే నేను సమాచారం అనేది కింద కామెంట్ సెక్షన్లో మీరు ఇచ్చే సమాచారాన్ని ఆధారంగానే ఇస్తున్నాను. నిన్న కరెక్ట్గా 2 గంటల నుండి 6 గంటల సాయంత్రం వ్యవధిలో చాలామంది 4 ఎకరాల 15 కుంటల వరకు రైతు బంధు వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేశారు. కాబట్టి ఈరోజు కూడా సాయంత్రం 2 గంటల నుండి 6 గంటల వ్యవధిలో రైతు బంధు డబ్బులు పడే అవకాశం అయితే అవుపిస్తుంది. రైతు బంధు డబ్బులు పడ్డ 2-3 గంటలకో, లేదంటే ఒకరోజు తర్వాతనో ఫోన్కి టెక్స్ట్ మెసేజ్, నార్మల్ మెసేజ్ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. సో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎంత పడ్డదంటే 4 నుండి 5 కేటగిరీల మధ్యలో నడుస్తుంది. మనకున్న సబ్స్క్రైబర్స్ సమాచారం మేరకు నిన్న 4 ఎకరాల 14 గుంటల వరకు పడ్డది అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు. బహుశా ఈరోజు 4 ఎకరాల 20 కుంటల వరకు పడవచ్చు అనేది అయితే నేను అభిప్రాయపడుతున్నాను. సో ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ రైతు బంధు ఇస్తామని చెప్పేసి కూడా తాజాగా మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతు బంధు విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 10 ఎకరాల వరకు కూడా రైతు బంధు నిధులని రాష్ట్ర ప్రభుత్వం గతమే 3,500 కోట్లు విడుదల చేసింది అని చెప్పేసి విన్నాం. కాబట్టి అందరికీ రైతు బంధు వస్తుంది. 93% మందికి రైతు బంధు వస్తుంది. ఇప్పటివరకు కేవలం 57 లక్షల మందికి ఎకరాలకి సంబంధించి మాత్రమే డబ్బులు ఇచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. సో మొత్తం 64 లక్షల ఎకరాలకి సంబంధించి రైతు బంధు ఉందని కూడా తాజాగా మనం విన్నాం. సో ఇవైతే తాజా అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో మీకు రైతు బంధు వస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ విలేజ్లో కానీ, మీకు తెలిసిన వ్యక్తులకు కానీ 4 ఎకరాల పై చిలుకుల రైతు బంధు వచ్చినా కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.